మనం గత 2 వారాలుగా ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. కొంతమేరకు కొన్ని విషయాలను ధ్యానం చేసుకున్నాం. మరి గత ఆదివారం దినాన ప్రేమ దీర్ఘకాలము సహించును అనేటువంటి మాటను మనం చూసుకున్నాం. రెండవదిగా దయ చూపించును, ప్రేమ దయ చూపించును అనే మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, దయ చూపించడం, ఎవరి పట్ల దయ చూపించడం అంటే ఇతరుల పట్ల దయ చూపించడం. అంటే మనం చెప్తూ వస్తున్నాం కదా, ఈ ప్రేమ ఇతరులను క్షమించి వారి పట్ల దీర్ఘకాలము సహిస్తూ వస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ పరుల పట్ల దయ చూపించమని ప్రేమ తెలియచేస్తుంది. స్వార్థపూరితమైనటువంటి ప్రేమ దయ చూపించదు ఎప్పుడు కూడా. దేవుని ప్రేమ మాత్రమే పరుల పట్ల దయ చూపిస్తూ ఉంది. దేవుడు మనందరికీ ఉపకారి. ఆ ఉపకారి అయినటువంటి దేవుడు ఈ సర్వమానవాళి పట్ల తన దయను చూపించి తన ప్రేమను వెల్లడిపరిచేటువంటి విధానంలో ఈ లోకానికి వచ్చి దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగములు చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవుడు పర్టికులర్గా మరి ఈ లోకానికి వచ్చి క్రియాశీలకంగా తన యొక్క దయను మానవాళి పట్ల వెల్లడిపరచడానికి ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి భాగం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చాడంట, వచ్చి తనంతట తాను పని చేసుకోవటం లేదు. తనను గురించినటువంటి మాటలు ఆయన వెల్లడిపరచుకోవటానికి ఇష్టపడటం లేదు. అందుకే ఒక మాట రాస్తాడు. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనము, విమోచన క్రయధనము తన ప్రాణము నిచ్చుటకు వచ్చినని చెప్పెను. అనేకులకు ప్రతిగా అంటే అక్కడ ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేసేటువంటి ప్రాంతంలో ఒక ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉంటారు. మరి ఒక ప్రాంతంలో దానికి మించినటువంటి వ్యక్తులు ఉంటారు. మరి ఒక మారుమూల ప్రాంతంకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది తక్కువ మనుషులు ఉంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకు. ఎవరికి? ఈ లోకములో ఎవరికైతే అవసరత ఉన్నదో, ఈ లోకంలో అందరికీ అవసరమేనండి. దేవుని యొక్క దయ
ఈ లోకంలో అందరికి అవసరం. వ్యాధిగ్రస్తులకు, అప్పుల బాధలో ఉండేవారికి, సమస్యలతో ఉండేవారికి, ఇబ్బందుల్లో ఉండేవారికి, ఎవ్వరూ లేరనుకునే వాళ్ళకి, జీవితము తల్లడిల్లిపోతూ నానా విధములైనటువంటి ఇబ్బందుల చేత కొట్టుమిట్టులాడుతున్నటువంటి వాళ్ళకి, సమాధానము లేని వాళ్ళకి, ఈ లోకంలో ఉన్న పాపులకు అందరికీ కూడా దేవుని దయ చాలా అవసరం. అందుకే దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా నిత్యము కూడా వేవేల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఉండేటువంటి అందరి దేవుళ్ళను కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఆ దేవునికి నైవేద్యాన్ని అర్పించడం, ఆ దేవుణ్ణి కొలవటం, ఆ దేవుణ్ణి పూజించడం, తిరిగి మరలా వాళ్ళ ఇంటికి వచ్చేయటం మాత్రమే జరుగుతుంది. ఇది ఎక్కడైనా కామన్. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు నేను వచ్చానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. నా జీవితంలో ఏది కొరతగా ఉన్నదో, దేనిని బట్టి మనం సంతృప్తి చెందలేకపోతున్నామో, దేనిని బట్టి మనము ఆనందించలేకపోతున్నామో, ఏ విషయాలు మన జీవితంలో మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయో, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ దయ చూపించును. ఏం చూపిస్తుందంటే ప్రేమ దయ చూపిస్తుంది. నీ జీవితం దగ్గరకు వచ్చి దేవుడు తన దయ చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతవరకు మనుషులైతే మర్చిపోతారు, చేసిన మేలులు మర్చిపోతారు. దేవుడు చేసిన విషయాల పట్ల కృతజ్ఞతా భావాన్ని వెల్లడిపరచకపోయినప్పటికీ కూడా తన దయను నిత్యము కూడా మన దగ్గర నుంచి దూరము చేయకుండా కాపాడుకుని వచ్చేవాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. గమనించండి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఈరోజు మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి దయగలిగిన వాడై ఉన్నాడో అదే దయగలిగినటువంటి హృదయాన్ని, అదే దయగలిగినటువంటి జీవితాన్ని మీరు కూడా కలిగి జీవించాలని దేవుని యొక్క కోరిక. అవునా? చాలామంది ఈ లోకంలో మనం చూసినట్లయితే తమ పిల్లలు తమ యొక్క తండ్రి అడుగుజాడల్లో నడవాలని ఎవరైనా కోరుకుంటారు, ఇది సహజం. అలానే దేవుడు కూడా నా పిల్లలు నా అడుగుజాడల్లో, నా మంచితనంలో నేను ఎలాగైతే అనేకులకు పరిచారము చేయటానికి, అనేకుల పట్ల దుష్ట హృదయం లేకుండా, ఇది లేదు, ఇది జరగదు, ఇది నా వల్ల కాదు అని చెప్పకుండా సమస్తాన్ని దారాదత్వంగా ఇచ్చి, సమస్తాన్ని కూడా దారబోసి తన ప్రేమలో ఆ దయను ఎలాగైతే వెల్లడిపరిచాడో, దేవునిని ఎరిగిన మనమందరము కూడా అదే దయను ఈ లోకములో వెల్లడిపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవునా? ఒక బిడ్డ పుట్టాడండి. బిడ్డ పుట్టినప్పుడు చాలామంది హాస్పిటల్ దగ్గరకో ఇంటి దగ్గరకో వస్తారు. వచ్చేయమంటారు, ముక్కు నీలాగా ఉందని చెప్తాడు, చెవులు మీ నాన్న చెవులు అంటాడు, మీ అవ్వ కళ్ళు వచ్చాయరా నీకు అంటాడు. వాడు కొంచెం పెద్దవాడయ్యాడు అనుకోండి, మీ తాత నోరు పడిందిరా నీకు అంటారు. అవునా? ఏ గొడుక్కి ఏ ఎండకి ఆ గొడుగు పట్టినట్లు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వచ్చి ఈ మాటలన్నీ చెప్తూ ఉంటారు. అవునా అండి? వచ్చి ఏం చెప్తూ ఉంటారు, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. రైట్? అంటే ఆ తల్లిదండ్రుల యొక్క పోలిక కాస్త కోస్త తమ బిడ్డల్లో ఉంటుంది. అలానే దేవునిని విశ్వసించిన మనము, దేవుని నమ్ముకున్న మనము, దేవుని పోలికలో సృజించబడినటువంటి మనము దేవుని యొక్క గుణాలు కూడా మన జీవితంలో అభ్యసించాలి. అది దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో దేవుడు ఎలాంటి వాడు? దేవుడు దయగలిగినటువంటి వాడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు శిక్షించటానికి ఇష్టపడేవాడు కాదు. దేవుడు త్రోసిపుచ్చటానికి ఇష్టపడేటువంటి వాడు కాదు. దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని నిరాకరించేవాడు ఎంత మాత్రమో కూడా కాదు. దేవా అని ఎవరైతే శరణుజొచ్చి దేవుని దగ్గరకు వస్తారో
వారందరికీ దయ చూపే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నీ శరణుజొచ్చి నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? రైట్, నువ్వు కూడా ఏం చూపించాలి వారి పట్ల? క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి నీవు వారి పట్ల నువ్వేం చూపించాలి? దయ చూపించాలి. అప్పుడు వాళ్ళు కనికరించబడతారు. అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఫలమును తీసుకొని వాళ్ళు తృప్తి చెందుతారు. నీవు ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని బట్టి వాళ్ళు ఓదార్పు నొందుతారు. ఇది ప్రప్రథమముగా దేవుడి లోకములోనికి వచ్చి తెలియచేసినటువంటి విషయాలలో ఇది కూడా గొప్ప విషయం. అందుకే నేను మీకు చాలా పర్యాయాలు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. ఏంటా వాక్యం? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 40వ వచనం వరకు కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-40. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడిరి. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్వతంత్రించబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. అమ్మా చదువు. నేను ఆకలి కొట్టిన, చూడండి, గమనించండి. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడైనా? తన కుడి వైపునున్న గొర్రెల వంటి మంచి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎవరంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరణుజొచ్చి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకొని, నేను గత శుక్రవారం మీకు తెలియజేశాను కదా, ఏంటా వాక్యము? సమాధానపరచుబడు పరిచర్య. ఎవరితో సమాధాన పడ్డాం? తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో మనం సమాధాన పడ్డాం. ఎలాగా? యేసుక్రీస్తు మరణము ద్వారా ఈ సమాధాన సమకూర్పు అనేది ఏర్పడింది. సో ఇప్పుడు దేవుని దగ్గర మనం ఈ సమాధానాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని దయను పొందుకొని విశేషంగా క్రైస్తవ్యంలో నిజ క్రైస్తవులముగా ముందుకు కొనసాగించబడుతున్నటువంటి వాళ్ళని, అంటే వాళ్ళలో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి పాపం ఉండదు, ఎలాంటి మచ్చ అనేది ఉండదు. అవునా అండి? చాలామంది ఈరోజు ఎందుకు మారటం లేదు ఒక్క విషయం చెప్పమంటారా? కేవలం మీరే కారణం. అన్యులు క్రైస్తవులోకి ఎందుకు మారటం లేదు తెలుసా? కారణము మీరే. నేను స్వార్థ ప్రకటిస్తే జరిగేటువంటిది కాదు కార్యం. అక్కడ నీవు మార్పు చెందిన జీవితము లోకానికి సాక్ష్యముగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ నోరులు మారవు, మీ క్రియలు మారవు, మీ బ్రతుకులు అంతకన్నా మారవు. ఇక్కడ ఎందుకు కూర్చోడు? నేనంట బ్రతుకు మారకుండా, క్రియలు మారకుండా జీవితంలో యథాస్థితిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను పక్కన పెడతాడు. ఎలాగూ? శపించబడిన వారులారా, ఎవరిని చూసి అంటున్నాడు? తన ఎడమ వైపున ఉన్నటువంటి మేకల స్వభావం. గొర్రెలైతే ఒకే మేతను మేస్తాయి. ఒక గొర్రె ఎక్కడికి వెళ్తుందో తక్కిన గొర్రెలు కూడా అదే స్థానంలోనికి వెళ్తాయి. తమ కాపరి ఎక్కడున్నారో గొర్రెలు కూడా అదే స్థానంలో నిలిచి ఉంటాయి. నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి. మీరు దేవుని బిడ్డలైతే దేవుని స్వరాన్ని వింటారు, దేవుడు చెప్పే కార్యాలు చేయటానికి ఇష్టపడతారు, దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవటానికి ఇష్టపడతారు. అలాగూ కాకుండా కాపరి స్వరం వినకుండా
ఒకవేళ కాపరి స్వరం విని కూడా మీకు నచ్చినట్లుగా మీరు ప్రవర్తిస్తూ మీ మార్గంలో మీకు నచ్చిన విధంగా మీరు వెళ్ళిపోతా ఉన్నారు అనుకోండి, ఎలాగుంటుంది పరిస్థితి? అందుకే ఆయన అంటాడు, శపించబడిన వారులారా అంటాడు. మేకలు కింద ఉన్నాయి తినవు, ఆ చెట్టెక్కేస్తుంది అది మేక కొన్నిసార్లు తన ఆహారం కోసం. కాపరి మాట విందు, ఒక సరైన తిన్నని మార్గంలో వెళ్దు, అట్టుపోతుంది ఇట్టుపోతుంది, తనకు నచ్చిన మార్గంలో సడన్గా ఇంటి తిరిగేస్తుంది. ఒక క్రమము లేవు. అందుకే క్రమము ఎక్కడుంది? గొర్రెల్లో ఉన్నది. అందుకే వాటితో పోల్చి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంతకు మీరెవరు? దేవుని పిల్లలైతే గొర్రె స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. అపవాది పిల్లలైతే మేకల స్వభావం. అంటే మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్తారు. రెండిటికి కాపరి ఉన్నాడు. రెండు కాపరి స్వరాన్ని వింటాయి. అదే గొర్రెల దొడ్డిలో మేకలు ఉన్నాయి, అదే దొడ్డిలో గొర్రెలు ఉన్నాయి. కాపరి ఒక్కడే. ఆ ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు నీవు ఆ రోజు సిగ్గుపడే విధంగా ఉండకూడదు, తలదించుకునే విధంగా నీ ఉండకూడదు, సిద్ధపాటు లేనటువంటి వ్యక్తిగా నీ ఉండకూడదు. అందుకే కదా దేవుడు ఇంత టైం పీరియడ్ నీకు ఇచ్చింది. తన దయను నీ పట్ల ఎందుకు వెల్లడిపరుస్తున్నాడో తెలుసా? నీ జీవితంలో మార్పు కలగాలని. అందుకే ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఎవరి కోసం సిద్ధపరిచాడంట? తన పిల్లల కోసం దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడంట. ఎప్పుడు? లోకము పుట్టినది మొదలుకొని, ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడో అప్పటి నుంచి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకునడి. స్వతంత్రించుకోవటం అంటే ఎలాగో స్వతంత్రించుకోవాలి అంటే నీవు దేవుని పట్ల, దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యాన్ని అయితే చేశాడో, నీవు పాపివి కాబట్టి దేవుని శరణుజొచ్చి దేవుని దగ్గరకు వచ్చి దేవుని కనికరాన్ని, దేవుని దయను ఎలాగైతే కోరుకున్నావో, నీ దగ్గరికి వచ్చే వారి పట్ల కూడా అదే ప్రేమను, అదే దయను వెల్లడిపరిచి నువ్వేం చేసుకోవాలి? స్వతంత్రించుకోవాలి. భారతదేశాన్ని స్వతంత్రించుకున్నాం. ఎలాగా? మనకు అప్పగించబడినటువంటి దేశాన్ని మనం ఎలాగైతే ఏదో ఒక కారణాన్ని బట్టి మనం స్వతంత్రించుకున్నామో, అది పోరాటాన్ని బట్టో, ప్రేమను బట్టో, మౌనాన్ని బట్టో, ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ప్రదేశాల్లో ఎలాగైతే వారికి ఇచ్చిన దానిని బట్టి వాళ్ళు ఏదో ఒక రీతిగా స్వతంత్రించుకున్నారో, ఇది మాది, ఇది మా హక్కు, దీని మీద మాకు మాత్రమే అధికారం ఉన్నదని వాళ్ళు ఎలాగైతే వాళ్ళ దాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి దానిని మనం కూడా ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. అందుకే దానిలో ఒక భాగం అంటాడు, నేను ఆకలి కొంటిని. కడు బీదలు ఈ లోకంలో ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు కదా, నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు, పరిచర్య చేయుటకంటూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని, దేవుడు మనకిచ్చిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఇలాంటి కడు బీదలు ఈ లోకంలో ఉన్నారు. ఆకలితో ఉండే వాళ్ళు ఉన్నారు, అవసరతతో ఉండే వాళ్ళు ఉన్నారు, వస్త్రహీనులు ఉన్నారు, దాహముతో ఉండే వాళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు, చెరసాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు. నీవు వాళ్ళని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవటం అంటే నీవు వారికి ఇవ్వవలసింది నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు నీకేమవుతారంట? దాసోహం అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతారు? నువ్వు ఇచ్చుట బట్టి నీ మాట వినటానికి ఇష్టపడతారు. ఇప్పుడు తండ్రి ఇస్తేనే పిల్లలు తండ్రి మాట వింటారు. తండ్రి పిల్లలకి ఏమి ఇవ్వకపోతే సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత ఒక మాట అంటారు, నువ్వేమి ఇచ్చావు మాకు అంటారు.
ఒక్క సైకిల్ అయినా కొనిచ్చావా? ఒక్క బండి అయినా కొనిచ్చావా? ఒక్క కారు అయినది ఇచ్చావా? ఒక్క ఉంగరమైన కొనిచ్చావా? కనీసం మంచి బట్టలనేది ఇచ్చావా? నేను సైకిల్ కొనుక్కున్నా, నేను బండి కొనుక్కున్నా, నేను కారు కొనుక్కున్నా, నేను ఇల్లు కట్టుకున్నా, నేను బంగారం కొనుక్కున్నా, నువ్వేం తీసిచ్చావయ్యా అని అడుగుతారు ఒకరోజు. ఏంటి? తిరుగుబాటు. ఏమి ఇవ్వలేకపోయాడు తండ్రి? బిడల పట్ల దయ చూపించి ఇవ్వవలసిన దానిని ఇవ్వలేకపోయాడు. దేవుడు మనకి ఎంతో ఇచ్చాడు. దేవుడు మనందరికీ ఎంతో అనుగ్రహించాడు. ఆ అంతయు కూడా మన జీవితంలో ఉన్నది కాబట్టి నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని దయ గుణం నీలో లేకపోతే నువ్వేమైపోతావు? ఉపయోగము లేని వ్యక్తిగా మిగిలిపోతూ ఉంటావు. రీసెంట్గా ఒక వీడియో చూస్తూ ఉన్నా నేను సోషల్ మీడియాలో. చూస్తూ ఉన్నప్పుడు 2 మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు భోజనం పెడుతున్నారు, ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళు భోజనం పెడుతున్నారు. స్పాట్ ఏంటంటే హాస్పిటల్. చాలామంది రోగులు ఉన్నారు, డబ్బులు ఉండవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది హాస్పిటల్ లైఫ్. అక్కడ ఎక్కువసేపు వాళ్ళు ట్రీట్మెంట్స్ అవన్నీ చేయించుకునేటప్పుడు వాళ్ళు తెచ్చుకున్న వ్యయాన్ని అంతా కూడా హాస్పిటల్లోనే వెచ్చించడం జరుగుతుంది. ఆకలి కోసం చాలామంది పస్తులు ఉంటారు. ఆ టైంలో ఈ 2 రిలీజియస్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇక్కడ ఒక రిలీజియస్కి సంబంధించిన వాళ్ళు, ఇంకొక రిలీజియస్కి సంబంధించిన వాళ్ళు ఫుడ్ పెడతా ఉన్నారు. ఒక రిలీజియస్కి సంబంధించినటువంటి వాళ్ళు అంటూ ఉన్నారు, ఇదిగో మా దగ్గరికి నువ్వు భోజనానికి రావాలంటే నువ్వు ఆ బట్టలు తీసేయి, మా బట్టలు ధరించుకో, మేము ఎలాగైతే ఉన్నామో అలాగే నువ్వు కూడా అన్నీ చేసుకొని వస్తేనే భోజనం పెడతా అంటున్నాడు. రూడ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక రిలీజియస్కి సంబంధించిన ఆయన అంటున్నాడు, మీరు ఎవరైనా పర్వాలేదు మా దగ్గరికి రండి, మేము మీకు అన్నం పెడతాం అంటున్నాడు. వీరిలో ఎవరు గొప్పవాడు? దూషించిన వాడా, దగ్గరికి రమ్మని చెప్పినవాడా? దగ్గరికి రమ్మని చెప్పిన వాడే గొప్పవాడు. అవునా? నీ జీవితంలో డబ్బు ఉంటే ప్రాముఖ్యం కాదు. నీ జీవితంలో ఒక దేవుడు నీకు తెలుసుంటే ప్రాముఖ్యత కాదు. నీ జీవితంలో నీతో ఉన్న బంధువులను బట్టి, నీతో ఉన్న బలగాన్ని బట్టి నీ యొక్క గొప్పతనాన్ని చూపిస్తే గొప్ప కాదు. ఇతరుల పట్ల నీ దయ కలిగినటువంటిది హృదయం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు చూపించినప్పుడే ఈ లోకమందు నీవు గొప్పవాడిగా ఎంచబడతావు. అవునా అండి? చాలామంది తమ జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా జేబులో నుంచి రూపాయి తీయటానికి ఎవడు కూడా ఇష్టపడ్డాడు. ఇష్టపడతాడా? పడడు. ఇప్పుడే జీతం తీసుకున్నానండి. జీతం తీసుకొని ఒక వ్యక్తి జేబులో డబ్బులు పెట్టుకొని టీ కొట్టు దగ్గరికి పోయాడంట. ఎక్కడికి? టీ షాప్ దగ్గరికి. అప్పుడే వాళ్ళ మిత్రుడు వచ్చాడు. మిత్రుడు వచ్చి టీ తాగుతూ ఉన్నాడంట. ఇతను చూసి రారా నువ్వు టీ తాగన్నాడంట. ఈ టీ తాగేటటువంటి ప్రక్రియలో ఆ వ్యక్తి ఇతన్ని చూసి, అతని గొప్పతనాన్ని చూసి అతన్ని అడుగుతూ ఉన్నాడు, రే నేను చాలా అప్పుల్లో ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళకి బాగలేదు, నాకు చాలా అవసరంగా ఉంది, కాస్తంత ఏదైనా సహాయం చేస్తావా అని అడిగాడంట. ఆ వ్యక్తి అంటున్నాడు, బా అస్సలకి జేబులో డబ్బులే లేవురా, నేనే చాలా ఇబ్బందిగా ఉన్నాడంట. చూసారా, జేబులు ఏమున్నాయి? అప్పుడే తీసుకొచ్చిన జీతము తన పాకెట్లో ఉంది. కానీ వెంటనే ఏం ఆడేశాడు? అబద్ధాన్ని ఆడేశాడు. మీరంతా క్రైస్తవులు కదా అమ్మ, నాసే చూడండి, అందరు కూడా తిరగకూడదు, తిరిగితే అడగతాయి. సరే నాసే చూడండి, నేను మీకు వాక్యం చెప్తా ఉన్నా. మీరంతా క్రైస్తవులు కదా, సో మీరు అబద్ధం ఏమైనా చెప్తున్నారా? తో నడిచే సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ వాకింగ్ విత్ హోలీనెస్. ఎందుకు రాశాను తెలుసా? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అబద్ధం ఆడకూడదని. లేదంటే లేదు, ఉందంటే ఉంది, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి నీ మాట. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వారిని దేవుడు తృప్తిపరిచాడంట. వాళ్ళలో దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దానిలో దేవుని ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు.
అందరికీ కావాల్సింది, వ్యాధిగ్రస్తులకి, బలహీనులకి, అవసరతలో ఉన్న వాళ్ళకి ఏది కావాలో దేవుడి దగ్గరకు రాగానే తీసుకుపో, బాగుపడిపో, ఆరోగ్యం పొందుకోపో, దీవించబడిపో, మేలులు పొందుకోపో అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఇచ్చేసాడండి వాళ్ళందరికీ కూడా. ఆ దయ నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దాన్ని నువ్వు క్యారీ చేయాలి ఎప్పుడు కూడా. నీ లైఫ్లో ఎప్పుడు కూడా ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే లంచ్ బాక్స్ నువ్వు క్యారీ చేస్తావో, లేకపోతే నీ ప్రయాణంలోనూ ఏదో ఒక దగ్గర డబ్బులు నువ్వు ఎలాగైతే క్యారీ చేస్తావో, నీ బ్రతుకు అంతా కూడా క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి దయను నువ్వేం చేయాలి? క్యారీ చేయాలి. అది నీ లోపల ఉంటే నీ లైఫ్ ముందుకు వెళ్తుంది. అది నీ లోపల లేకపోతే లైఫ్ ఎటు తిరుగుతుంది, ట్రాక్ తప్పుతుంది. అందుకే మనం చూస్తూ ఉంటున్నాం టీవీలో, రైలు పట్టాలు తప్పి పడిపోయింది, ఎంతోమంది దానిలో యాత్రను ముగించారని రకరకాలుగా రాస్తూ ఉంటారు. మన లైఫ్ ఎప్పుడు కూడా ట్రాక్ తప్పకూడదు. ట్రాక్ తప్పిందంటే ఏం తప్పిపోయాం? పరిశుద్ధత తప్పిపోయాం. లైఫ్ ఎప్పుడు ట్రాక్ తప్పకూడదంటే నీ జీవితంలో ఏముండాలో తెలుసా? దయా హృదయం నీవు కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకే ఒక మాట అంటాడు ఆయన, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులు అయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారే ఉన్నాడంట. ఎవరంటే మన దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలు కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. నీ శత్రువునైనా నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు మేలు చేసినా వాడు నీకు కృతజ్ఞత చూపించకపోయినా కూడా వాడు మరలా నీ దగ్గరకు వచ్చి అయ్యా అని చేతులు దాచినప్పుడు నువ్వేం చేయాలి? తీసుకోపోరా అని చెప్పాలి. ఇంకా నీ యొక్క క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి దయ ఏ మాత్రము కూడా తగ్గకూడదు, కొంచెం కూడా. అది దినదినము అధికం అవ్వాలే కానీ తగ్గితే లోకములో ఉండేవాడికి నీకు తేడా ఏమాత్రం కూడా లేదు. మీ శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీ దగ్గరకు వచ్చిన వారికి సహాయం చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా కూడా దేవుని దగ్గర ఎన్నో మేలులు పొందుకో ఉంటాం. నేను పొందుకోలేదని ఎవరు కూడా చెప్పలేరు. ఈరోజు దేవుని దయ కాబట్టి మనం బ్రతుకున్నాం, దేవుని దయ కాబట్టి దేవుని ఆలయంలో ఉన్నాం, దేవుని దయ కాబట్టి దేవుని సన్నిధిలో చేరి మనమంతా కూడా సంతోషభరితం అవుతూ ఉన్నాం. ఇట్టి జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుడు మన జీవితంలో మేలులు ఏది కూడా చేయలేదా? చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఎలాగున్నాం? కఠిన హృదయమై దేవుని దగ్గర ఎలాగైపోయాం? కఠిన హృదయం అంట. బాగా కాల్చి ఇనుమైనా కూడా కొడితేనే అదేమవుతుంది? మెల్ట్ అవుతుంది. ఎట్టు కావాలంటే అటు బెండ్ అవుతుంది. కానీ మీ హృదయాలు ఎలాగైపోయాయంట? ఎంత కాల్చినా కూడా దానికంటే కాల్చే కొద్దీ ఇంకా కఠినం అవుతానే ఉన్నాయంట. అరే రే 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 రే, మార్పు లేనటువంటి జీవితాలు ఎంత లాభమండి మీకు. మాకేంటి ఇస్తే, మాకేంటి పెడితే, మాకేమొస్తుంది అని సెల్ఫిష్గా ఆలోచించేవాడు ఉంటాడు చూసారా? వాడెవడు? శపించబడినటువంటి వాడు. నాకేంటి అని ఆలోచించకుండా క్రీస్తులాగా ఇచ్చేవాడెవడు? ఆశీర్వదించబడినవాడు. అందుకే కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా
రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు, నా తండ్రి వలన మీరు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఒక రాజ్యాన్ని నేను సిద్ధపరిచి ఉన్నా. ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, నేను మీకు ఇస్తున్నా. ఆ పరుల పట్ల నీ దయ చూపించమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎవరు? తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు. నేను నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డాను. నా పరలోకపు తండ్రి నన్ను ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నాకు వచ్చిన 10 రూపాయల్లో 1 రూపాయి ఎవరిని అడిగితే నేను ఇచ్చేసేటట్లు ఉండాలి. అదే నేను వానిని స్వతంత్రించుకోవటం. నేను ఇచ్చుట ద్వారా ఏం చేశాను? వాడిని స్వతంత్రించుకున్నాను. వాడిని నా దగ్గరకు పనికి పెట్టుకోలేదు, నాకు వచ్చి ఉపచారము చేయమని చెప్పటం లేదు, వాడి నుంచి నా కాళ్ళు పట్టమని చెప్పలేదు, వాడిని వచ్చి నా నెత్తి మీద పేలు చూడమని చెప్పలేదు. నేనేం చేశాను? వానికి ఇచ్చేసాను. వాడు నాకు కృతజ్ఞుడైనా పర్వాలేదు, కృతజ్ఞతలు కాకపోయినా నాకు పర్వాలేదు, కానీ నా దేవుడు నాకు చెప్పింది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ హృదయము, దయా హృదయము నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన పేరు దావీదు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను ఏకచక్రాధిపతిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే, సమూయేలు 2వ గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. నేను ఒకసారి జ్ఞాపకం చేశాను, అయితే ఈ సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. రెండవ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు అక్కడ. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయనని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుటకు సీబా అను ఒకడుండగా, అమ్మా ఏమంటున్నాడు? యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు. చాలమ్మా, ఇందాక చెప్పాను కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడినలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్వతంత్రించబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అని చెప్తూ ఉన్నాడు కదా. ఆ మాట ఇక్కడ కూడా అదే తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నాకు దయ చూపినట్లు నేను యోనాతాను లేకపోతే సౌలు కుటుంబీకులలో యోనాతానుని బట్టి నేను ఉపకారము చేయుటకు. అంటే దేవుని చేత దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఉపకారము చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? యెహోవా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వారితో దేవుడు ఏమంటున్నాడు? లోకం పుట్టిన మొదలుకొని మీకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాను, దాన్ని మీరేం చేయాలి? స్వతంత్రించుకోవాలని చెప్తూ ఉన్నాడు. అంటే స్వతంత్రించుకోవడం అంటే మనం వాళ్ళకి ఉపకారం చేయాలని అర్థం. దావీదు కూడా దేవుని వలన ఆశీర్వదించబడి దయ పొందుకొని ఉన్నాడట. ఎంత దయ పొందుకున్నాడంటే, ఒక గొర్రెల కాపరి సింహాసనాన్ని అధిష్ఠించేంత దయ దేవుడు అతను చూపించాడు. ఈ లోకంలో ఉండే బంగారం అంతా దావీదు దగ్గర ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి పనివారంతా కూడా దావీదు దగ్గర ఉన్నారు. ఒక గొర్రెల కాపరి రాజుగా చేసేంత దయ దావీదు పొందుకున్నాడు. ఆ దయ పొందుకున్నటువంటి దావీదు తనతో ఉన్న వారి పట్ల ఉపకారము చేయటానికైనా ఎదురు చూస్తున్నాడండి. అంటే ఈ ఉపకారం చేయటానికి దావీదుకి చాలా టైం పట్టిందండి. రాజయ్యాడు, వివాహాలు అయ్యాయి,
వివాహం కాదు, వివాహాలు అయ్యాయి, దాసీలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అంత అయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఎవరికి? దావీదుకి. అరే, నా మిత్రుడు ఒకడు ఉండేవాడు కదా, అతడు నాకు ఎంతో సహాయం చేసేవాడు, నాకెంతో సన్నిహితుడు, నాకెంతో సమీపముగా ఉండేవాడు. తన తండ్రి నన్ను చూపాలనుకున్నప్పుడు నన్ను కాపాడేటువంటి ప్రాణమిత్రుడు యోనాతాను. తన కుటుంబాన్ని నేను మరిచిపోయానే, యెహోవాను నేను దయ పొందుకొని ఉన్నాను, అయితే ఆ కుటుంబీకులు ఉపకారం చేయటానికి ఎవరైనా మిగిలి ఉన్నారా అని కొన్ని సంవత్సరాల తర్వాత అతను జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఉపకారం చేయటానికి. మన జీవితంలో కూడా అంతే. మనం అన్ని సఫిషియెంట్గా మన జీవితంలోకి వచ్చిన తర్వాత వెంటనే కొన్ని సందర్భాల్లో మనం చేయలేం. కొంతకాలం లేకపోతే కొన్ని దినాలు గడిచిన తర్వాత అప్పుడు మన జీవితంలో ఒక ఆలోచన పుట్టుద్ది. అరే, మన దగ్గర ₹1 ఉంది, మన దగ్గర కొన్ని బట్టలు ఉన్నాయి, మన దగ్గర కావలసినంత సమృద్ధైన ఆహారం ఉంది, ఏదో కొంచెము మనతో ఉన్నవారికి, ఏదైనా మన బంధువులకి పలానా స్థితిలో ఉన్నవారు చాలా ఇబ్బందులు ఉన్నారు, మనం చేద్దాం అనే ఆలోచన ఖచ్చితంగా ఎవరికి వస్తుంది? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడికి వస్తుంది. ఆలోచన రానివాడు ఎవడు? ఆశీర్వాదం పొందుకొని కూడా కృతజ్ఞత లేనటువంటి వాడు. అందుకే దేవుడు నీ బాహ్య రూపాన్ని చూడడు. నువ్వు అందంగా ఉన్నావా, అందంగా లేవా, తెల్లంగా ఉన్నావా, తెల్లంగా లేవా అని దేవుడు చూడ్డు. నీ హృదయం ఏదైతే ఉన్నదో ఆ హృదయాన్ని పరిశీలన చేసే, పరిశోధించేటటువంటి దేవుడు ఆయన. మిమ్మల్ని చూచి దేవుడు మీకు ఈ కార్యాన్ని చేయమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు చదవండి అమ్మా మాట. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడని. చాలు, మామూలుగా 4వ వచనం మనం చూసినట్లయితే ఎందుకు వాడికి కుంటి కాళ్ళు వస్తాయో కూడా తెలియజేస్తూ ఉంటుంది. వీళ్ళ యుద్ధంలో ఒకరిని ఒకరు చంపుకునేటప్పుడు వాళ్ళ దాది అతన్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ ఉన్నప్పుడు అతడు ఏమవుతాడు? పడిపోతాడు. ఎవడో చేసిన తప్పుకి ఎవడో శిక్షను అనుభవించడం అంటే ఇదే. మనం చూస్తూ ఉంటాం కదా, తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలు శాపాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. నేను ఎప్పుడు చూడలేదు కానీ అంటూ ఉంటారు. మనుషులు నోరు ఖాళీగా ఉండదు కదా, పుచ్చిపోయిన నోరులు మనుషులందరూ కూడా, ఒరే ఆ రోజు నువ్వు తప్పు చేసి నీ బిడ్డెట్టు పుట్టాడురా అంటాడు. అది తప్పు నేనంట. ఎందుకు తెలుసా? దేవుడు ఈ లోకంలో ఎవరిని కూడా తన శాపాన్ని బట్టి పుట్టించేవాడు కాదు, అంత కఠినుడు కాదు నా దేవుడు. తన మహిమను ఈ లోకంలో తెలియచేయటానికి ఒక మనుషుల్ని ఒక రకంగానే దేవుడు పుట్టిస్తాడు. అది కుటుంబీకులకు బాధాకరంగా ఉండవచ్చేమో, తనకి బాధాకరంగా ఉండవచ్చేమో, కానీ దేవుడు ఆ బిడ్డ పట్ల తన యొక్క మహిమను ఈ లోకానికి ప్రత్యక్షము చేయటానికి ఆ వ్యక్తిని ఈ లోకంలో అంగహీనంగా, హ్యాండికాప్డ్గా కొంతమందిని ఆయన పుట్టిస్తూ ఉంటాడు. అంత మాత్రానికే వాళ్ళకు చులకనైపోయినంత వారు కాదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మనం చూస్తూ ఉన్నాం. నేను కొందరిని స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్డ్ చూస్తూ ఉంటాను. అర్థమవుతుందండి? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎలా ఉంటారు? కొంతమందికి కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, చెవులు, అంటే రకరకాలుగా వాళ్ళకి ఏదో ఒకటి పని చేయకుండా ఉంటాయి బాడీలో. కానీ స్పిరిచువాలిటీలో కూడా చాలామంది దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో దానికి చోటు ఇవ్వకుండా అంగహీనులుగా మిగిలిపోతూ ఉన్నారు. బాగుండేవాడైతే పని చేస్తాడు,
అన్నం వండుకుంటాడు, తింటాడు, నీళ్లు తాగుతాడు, తనకు నచ్చిన విధంగా ఆరోగ్యవంతంగా జీవిస్తాడు. తింటేనే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. పని చేయలేనటువంటి వాడెవడు? సోమరి. ఆ సోమరి ఎలాంటి వాడు? అంగవైకల్యం కలిగినటువంటి వాడు. అంగవైకల్యం కలిగిన వాడు ఎలాగైతే ఏ పని కూడా చేయలేడో, సోమరి కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడికి వీడికి తేడా ఏంటి? వాడు పని చేయగలిగిన సామర్థ్యం లేక చేయలేకపోతున్నాడు, వీటికి సామర్థ్యం ఉండి కూడా ఒక టైప్ ఆఫ్ అంగవైకల్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. స్పిరిచువాలిటీలో కూడా మానవులు అంతే, జాగ్రత్త. అందుకే దేవుడు ఇక్కడికి వచ్చి వ్యాధిగ్రస్తులను, బలహీనులను, రోగులను, అంగవైకల్యము కలిగినటువంటి వాళ్ళని, చాంద్ర రోగము కలిగినటువంటి వాళ్ళని, అనేక మంది వ్యాధిగ్రస్తులను, నానా విధములైన రోగముల చేత పీడింపబడిన వారిని దేవుడు ఏం చేశాడంట? బాగు చేశాడు. నువ్వు స్పిరిచువాలిటీలో బలహీనుడు అయిపోతున్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బై బర్త్ నువ్వు బలహీనుడు కాదు. బై బర్త్ నీవు అంగవైకల్యంలో, నీ స్పిరిచువాలిటీలో నువ్వు పుట్టలేదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అంగవైకల్యంలో పుట్టినటువంటి వ్యక్తివి కాదు. నీవు ఎవరో చేసిన తప్పుకి నీవు పడిపోయి ఆ యొక్క మెఫీబోషెతు కుంటి కాళ్ళ గలవాడిగా అయ్యాడో 5 సంవత్సరాలప్పుడు. నీవు ఎన్ని సంవత్సరాలప్పుడు నీవు నీ ఆత్మీయ జీవితంలో అంగవైకల్యముతోటే నీవు జీవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. సోమరిగా ఎలాగో తయారైపోతున్నావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అలాంటి వారి పట్ల దేవుడు ఏం చూపిస్తున్నాడంట? ఉపకారము చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తన దయను వెల్లడిపరుస్తూ ఉన్నాడు దేవుడు. నీ జీవితంలో కూడా ఇలాంటి దయ చూపించడానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవా, నేను బలహీనైపోతున్నాను. నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినము కూడా నేను కట్టుకోలేకపోతున్నాను. కొన్ని పరిస్థితులు నన్ను ఆపేస్తున్నాయి, కొన్ని బలహీనతలు నన్ను ఆపేస్తున్నాయి, కొన్ని పనిబాటులు నన్ను దిగజారుస్తూ ఉన్నాయి. నేను బలహీనైపోతున్నానయ్యా, సోమరినైపోతున్నానయ్యా అని దేవుని పాదాల చెంతకొచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన దయను చూపించి ఉపకారము చేయటానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. నీ లోపల ఉన్న బలహీనత అయినా, శరీరం బయట కనిపించే బలహీనత అయినా, అది ఏదైనా కూడా దేవునికి సమీపముగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వస్థపరిచి వారి కుటుంబాలకు పంపించడానికైనా సమర్థవంతమైన దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు మెఫీబోషెత్, అతడు పిల్లలు కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడంటే లోదేబారులో ఉన్నాడంట. ఎక్కడున్నాడు? లోదేబార్. లోదేబార్ అనగా మేత లేని స్థలం. అంటే ఎలాంటి ఫీడింగ్ వాళ్ళకి దొరకదు అక్కడ. సరైనటువంటి ప్రొవైడింగ్ అనేది ఏది కూడా ఉండదు, వెసులుబాట్లు అనేది కూడా. అలాంటి ప్రాంతంలో ఎవరున్నాడంట? మెఫీబోషెత్, రాజు కుమారుడు. రాజరికాన్ని అనుభవించాలి. మామూలుగా రాజు ఇచ్చేటటువంటి ఫలాన్ని పొందుకోవాలి, ఆస్తిపాస్తులు కలిగి జీవించవలసినటువంటి మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? మేత లేని స్థలంలో ఉన్నాడంట. చూసారా, ఇది యోర్దాన్ నదికి తూర్పుగా గిలాదు ప్రాంతంలో ఉన్న ఒక ఊరు. ఏది? లోదేబార్. అక్కడ ఉన్నప్పుడు అతన్ని పిలిపించమని అడిగాడు. అతన్ని తీసుకుని వచ్చేటటువంటిప్పుడు ఈ యొక్క మెఫీబోషెతుకు భయం వేసిందంట. ఏంటి ఆ భయం తెలుసా? మామూలుగా అయితే తమ యొక్క రాజరికాన్ని కాపాడుకోవటానికి శత్రుశేషం అనేది ఎక్కడ కూడా ఉండకూడదు, చంటి పిల్లలను సహా చంపేస్తారు. అవునా? అదే కదా మోషే జీవితంలో కూడా జరిగింది. ఆ హెబ్రీ మగపిల్లలందరినీ కూడా సంహరించమని ఆ ఫరో రాజు ఆ యొక్క తాకీదుని విడుదల చేస్తాడు.
అందరినీ చంపేస్తారు, కానీ ఆ యొక్క మోషేను మాత్రము ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నదులు అతన్ని వదులుతారంట. ఏ రాజ కుటుంబము నుంచి, ఏ రాజు దగ్గర నుంచి అయితే శాసనం వచ్చి ఆ హెబ్రీలందరినీ చంపిమని చెప్పాడో, అదే హెబ్రీయుడు ఏ రాజు దగ్గరనైతే చంపమని ఆజ్ఞ జారిందో అదే వారసుడిగా, అదే ఫారో వారసుడిగా, అదే రాజ్యములో, అదే రాజ్య కుటుంబంలో ఆయన పెంచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనుషుడు ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడంట. మనుషుడు వాళ్ళ కీడు చేయాలని చూస్తే దేవుడు వారి ఎదుటే నిలబెట్టుకొని ఉపకారం చేస్తారంట. అంత గొప్ప దేవుడు ఆయన. ఇక్కడేమో మామూలుగా దావీదు మెఫీబోషెతుని పిలిపించి అతన్ని చంపేయాలి, కానీ అతన్ని చంపకుండా అతని దగ్గరకు వచ్చి అతన్ని పిలిపించుకొని ఒక మాట అంటూ ఉన్నాడు. 8వ వచనం 7వ వచనం మనం చూసినట్లయితే 6 నుంచి చదువమ్మా. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడైన నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. ఇందాకే చెప్పాను కదా, ఎందుకు భయపడ్డాడు? చంపేస్తాడని భయం. నీవు భయపడవద్దు, నేను నిన్ను చంపేంత కఠినుడిని నేను కాను. నా దేవుడు నా పట్ల దయ చూపించాడు. నా శత్రువులు నన్ను చంపుతా ఉన్నప్పుడు నాకు దయ చూపించి నన్ను కాపాడాడు. నేను అదే దయను పొందుకొని ఉన్నాను కదా, నీ పట్ల కూడా అదే ఉపకారాన్ని చూపడానికి నేను ఇష్టపడుతున్నానని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో ఇలాంటి విషయాల్లో పతనమైపోయాం. పాపమును బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి ఏమైపోయాం? పతనమైపోయాం. ఎలాగైతే లోదేబారులో మేతలేని స్థనములో ఆ వ్యక్తి ఉన్నాడో, లోకములో దేవుని యొక్క కృప లేకుండా పాపముతో తల్లడిల్లిపోతున్నటువంటి మన బ్రతుకుల్లో కూడా ఏముంది? భయము ఉంది. ఎందుకంటే ఏం లేదు, జీవితంలో రక్షణ లేదు. ఎప్పుడు ఎలాంటి అపాయం జరుగుతుందని మన జీవితంలో ఎప్పుడు కూడా మనము భయపడతా ఉంటూ ఉన్నాం. అట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం మనం చూసినప్పుడు, పతనమై పాపులైన మానవుల విషయంలో దేవుడు కృప చూపు కోరిన ఎడల గుర్తు చేసుకోగలిగినటువంటి ఈ వాక్యము మనందరి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలము భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనమెవరు అంటే ఇంకా బలహీనులమై ఉండగా. మెఫీబోషెతు కూడా బలహీనుడే. మెఫీబోషెతు కూడా బలహీనుడే. ఏం చేశాడు? యుక్త కాలమున దేవుడు వారి కోసం చనిపోయాడంట. ఎందుకని? వాళ్ళకి మేలు చేయటానికి. వాళ్ళెవరు? మనకు బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనకు మేలు చేయటానికి, మనకు ఉపకారం చేయటానికి క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఒకసారి నా సైడ్ చూడండి, అందరూ కూడా ముగిచ్చేస్తాను వాక్యాన్ని. అదేవిధంగా మెఫీబోషెతు కూడా బలహీనుడే, రాజుకి వ్యతిరేకమైనటువంటి వాడు. యాక్చువల్లీ రాజు చంపేయాలి అతన్ని, కానీ ఉపకారము చూపటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మనం కూడా నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం, కానీ దేవుడు మన పట్ల తన దయను చూపించి మనల్ని కాపాడుకుంటూ తన ప్రాణాన్ని అర్పించాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆ మెఫీబోషెతుకి పిలిపించి, ఇదిగో సౌలు రాజుకి ఎన్ని ఆస్తిపాస్తులైతే ఉన్నాయో, ఎన్ని పశువుల మందలు అతడు కలిగి ఉన్నాడో, అవన్నీ లెక్క తేల్చి ఎవరికి ఇచ్చేయండి? మెఫీబోషెతుకి ఇచ్చేయండి. సమస్తాన్ని కూడా మెఫీబోషెతుకి ఇచ్చి, అంత మాత్రమే కాదు, కానీ నీవు నీ బ్రతుకు దినములన్నీ కూడా నా భోజనపు బల దగ్గర నీవు నాతో కలిసి
భోజనము చేయాలి. మెఫీబోషెత్ అంటున్నాడు, అయ్యా కుక్క లాంటి వాడిని నేను. అంటే తన్ను తాను ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి, తిరస్కరించడంలా. అంటే యోగ్యత నాకు లేదు, కానీ నువ్వు నాకు ఆ యోగ్యత ఇచ్చావు. పరలోకానికి నేను చెందవలసినటువంటి వాడిని నేను కాను, కానీ నీ కృపను నాకు అనుగ్రహించావు. ఇక్కడైతే ఆ భోజనపు బల్ల దగ్గర మంచి మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ ఉంటాయి. రాజు భోజనం కదా, సకల వైభోగాలు ఉంటాయండి. ద్రాక్షరసం మొత్తం కూడా ఫుల్ సఫిషియెంట్. ఈరోజు ఇది లేదు అనటానికి లేదు. మంచి మేట మాంసం దొరుకుతుంది అక్కడ. బానిసలకు ఒక రకమైన ఆహారం ఉంటుంది, రాజగృహములో ఉండే వరకు ఒక ఆహారం ఉంటుంది, రాజు దగ్గర ఒక ఆహారం ఉంటుంది. ఒక రాజే, ఒక మానవుడే ఒక మనిషి పట్ల ఇంతగా చూపిస్తే దేవుడు మన పట్ల ఇంకెంత గొప్పగా చూపిస్తాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే కదా ప్రకటన గ్రంథంలో ఒక్క మాట అంటాడు. ఈ మాట మనం చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు. 23:20 ప్రకటన కనుక, ఇదిగో నేను తలుపు నద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము, వినబడలేదండి, భోజనము చేయుదుము. చూసారా, నా స్వరం విని తలుపు తీసిన వాడు. దావీదు యొక్క మాట విని మెఫీబోషెత్ ఎలాగైతే దావీదు దగ్గరకు రావడానికి తన ఇంటి వాకిట్లోంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడో, నీవు కూడా దేవుని స్వరాన్ని విని దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీతో కలిసి దేవుడితో కలిసి నీవు ఏం చేస్తావంటే కలిసి ఆ పరలోకపు విందుని మీరు భుజించటానికి దేవుడు తన కృపను చూపిస్తాడు. ఎంత గొప్ప విషయం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ లోకంలో ఎవ్వరికి ఇవ్వలేనటువంటి ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, మనమంతా కూడా దేవుని స్వరాన్ని విని ఆయనను మన జీవితంలోనికి సొంత రక్షకుడిగా మనము స్వీకరించాం కాబట్టి, సొంత రక్షకుడిగా స్వీకరించే చేత ఆయన పిల్లలముగా మనం మార్చబడ్డాం కాబట్టి, ఇప్పుడు రాజు దగ్గరున్న భోజనపు బల్లలైన కొరత ఉంటుంది, కానీ దేవుని భోజనపు బల్ల దగ్గర ఏ మాత్రం కొరత అనేది ఉండదు. అన్లిమిటెడ్ ఫుడ్ అక్కడ. దేవుని స్వరాన్ని విని దేవుని దగ్గరికి వచ్చి దేవునితో పాటు నడిచినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల జీవితం చూడండి. ఏమి ఇచ్చాడు వాడికి? అరణ్యములోనే మన్నాను అంత గొప్పగా ఇస్తే, పరలోకములో నీకు నాకు ఎంత గొప్పదైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకిస్తాడు చూడండి. ఆ జీవవృక్ష ఫలాన్ని తీసుకొని తినటానికి దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనందరి జీవితంలో జరగబడును గాక. ఆమేన్. మనం విశ్వసించాలి ఈ కార్యాన్ని. ఒక వ్యక్తి జీవితంలో అలాంటి కార్యాలు చేస్తున్నాడంటే, పాపులమైన మన జీవితంలో దేవుని కృప కోసం వచ్చిన మన జీవితం ఇంకెంత చేయగలడు. అందుకే నీవు కూడా ఏం చేయాలి? దావీదు సింహాసనాన్ని ఎందుకు దినదినము వర్ధిల్లబడిందో తెలుసా? దావీదు ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. యుద్ధానికి వస్తున్నాడు అనే ఆ పేరును మాత్రం వినబడిస్తే చాలు, అంతే. సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా భయపడతారంట. దావీదు వస్తున్నాడు యుద్ధానికి ఈరోజు అంటే. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ నిలబడుకొని దేవుడు చేసే ఆ గొప్ప కార్యాన్ని చూడగలిగితే మనం చాలు. ఆ కృప దేవుడు ఈరోజు మనందరికీ దయచేస్తూ ఉన్నాడు. ఎలాంటి బలహీనులైనా కూడా వారిని స్వతంత్రించుకునే కృప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? మొదటగా మనల్ని ఆశీర్వదించి మన ద్వారా ఇంకొకరిని ఆశీర్వదించబడటానికి దేవుడు ఆ కృప చూపిస్తాడు. మనల్ని ఆశీర్వదించకుండా మనల్ని ఇవ్వమని దేవుడు ఎప్పుడు చెప్పడు.
అందుకే మన జీవితాన్ని పరీక్షించి, మన జీవితాన్ని పరిశీలించి అప్పుడు తన బహుమానాన్ని ఇస్తాడు. అందుకే కదా ఒకడికి ఎన్ని ఇచ్చాడు? ఒకడికి 5, ఇంకొకడికి 2, ఇంకొకడికి 1 ఇచ్చాడు పరీక్షించడానికి. నా బిడ్డలు దయ చూపిస్తారా లేదని పెంచుకున్నాడు. ఓకే, రైట్, మంచిది. దాన్ని ఇవ్వటానికి పెంచుకున్నాడు. ఇంకొకడు కూడా పెంచాడు. ఇంకొకటి దాన్ని పుడ్చిపెట్టుకున్నాడు. వాడు తినలేదు, ఇంకొకడికి పెట్టలేదు. ఏదో అంటారు కదా సామెత, ఒకసారి గట్టిగా చెప్పండి సార్, నా కోసం. అంటే మనం అందుకే నీకిచ్చిన ఫలం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు రెట్టింపు చేసుకో. అదే మనకిచ్చే జ్ఞానం. ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞాన హృదయాన్ని దేవుడు మనకు దయచేసాడు. ఎలాగొస్తుందో తెలుసా? ఇచ్చుట ద్వారా నీ ఫలం అధికమవుతుంది. అది ఎక్కడుంది? బైబిల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవునిలో ఉంది. అందుకే ఈరోజు మన ప్రధాన అంశం ఏంటి? ప్రేమ దయ చూపించును. ఇతరుల ఎడల దావీదు ఎలాగైతే దయ చూపించాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే దయ చూపించాడో, మనము ఏ రీతిగా దయ చూపించాలనే విషయాన్ని కూడా దేవుడు మనకి ఈరోజు తెలియచేశాడు. ఆ దయ చూపించడమే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవటం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.